హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ముద్దుల భార్య 5వ భాగంలో ఏం జరిగింది అని తెలుసుకుందాం. ఓహో అంటూ ఇద్దరు కాలేజీ చేరుకున్నారు. సీనియర్స్ అందరూ నోరు వెళ్లబెట్టి సాక్షిని చూస్తూ ఉన్నారు. సాక్షి చాలా బాగుండటంతో సాయి అలాగే చూస్తున్నాడు. ఇంకా అభికి కోపం వస్తూ ఉంది. ఒకవైపు వాళ్ళు సాక్షిని అలా చూడటం కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇంతలో సాక్షి ఎటో వెళ్ళింది. చాలా సేపటి వరకు కనిపించనే లేదు. ప్రిన్సిపాల్ గారు కూడా సాక్షిని అడిగారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చెయ్యాలి హాఫ్ అన్ అవర్ లో అని. ప్రణవి అందరూ సాక్షి కోసం వెతకడం మొదలు పెట్టారు. కానీ ఎక్కడా జాడలేదు. అభికి భయం స్టార్ట్ అయింది. పరుగు పరుగున ప్రణవి అభి వెతుకుతూ ఉన్నారు. ఫోన్ కూడా కలవటం లేదు. వాష్రూమ్ లో ప్రణవి చేత కూడా వెతికించాడు కానీ కనపడలేదు. ప్రిన్సిపల్ గారు అభి ప్రోగ్రామ్ కి ఇంకా 10 మినిట్స్ ఉంది అన్నారు. ఆ అమ్మాయి ఎక్కడా అని అడగడంతో అభి వెతుకుతూ స్టోర్ రూమ్ వైపు వెళ్తూ ఉంటే ఎవరో మూలుగుతున్నట్లు సౌండ్ విని దాన్ని కాళ్ళతో తన్నాడు. ప్రణవి కూడా పరుగు పరుగునా వచ్చింది. ఆ సౌండ్ కి సాక్షిని చైర్కి కట్టేసి నోట్లో క్లాత్ కుక్కి ఉంది. అభి కంగారుగా విడిపించాడు. సాక్షి భయంతో వణికిపోతూ ఉంది. అభికి అర్థమవుతూ ఉంది. ప్రణవి, అరే అభి, పాపం తన కండిషన్ బాగోలేదురా, తాను హోస్ట్ చేయలేదురా, నేను చేస్తాను గాని ఏదో ఒకటి తన తీసుకుని వెళ్ళు అని అంటుండగా, లేదు ప్రణవి ఆగు అంటూ సాక్షి కళ్ళల్లోకి చూస్తూ, సాక్షి లే అని అనడంతో సాక్షి కూడా అభి కళ్ళల్లోకి చూసి లేచి నిల్చొని ఆ కళ్ళల్లో తనకు చాలా అర్థమయ్యాయి. కళ్ళు తుడుచుకో అన్నాడు. లెగిసి కళ్ళు తుడుచుకుంది. ప్రణవి, నీ మేకప్ కిట్ ఇవ్వు అండ్ 5 నిమిషాల్లో ఆడిటోరియంలో ఉండాలి అని అన్నాడు. ప్రణవి సాక్షి తొందరగా వెళ్లి ఆడిటోరియంకి చేరారు. కానీ సాక్షి చేతులు వణుకుతూనే ఉన్నాయి. జరిగింది ప్రిన్సిపాల్ కి అభి చెప్పడంతో ఆయన కంగారు పడ్డారు. సాక్షి ఆడిటోరియంకి రావడం షాక్ అయింది. ఒకరికి వణుకుతున్న చేయి చూసి దగ్గరికి వచ్చాడు. హే అని అంటూ అభిని చూసింది సాక్షి. టేక్ ఏ డీప్ బ్రీత్, యూ ఫీల్ బెటర్ అన్నాడు. సాక్షి కొంచెం రిలాక్స్ అయింది. హోస్ట్ చేయాల్సిన ప్రోగ్రామ్ పేపర్స్ ని ప్రణవి ఇస్తుంటే అవసరం లేదు అన్నాడు అభి. సాక్షి స్టేజ్ మీదకి వెళ్ళు కాన్ఫిడెంట్ గా అన్నాడు అభి. సాక్షి స్టేజ్ మీదకి వెళ్ళింది. ఎవరిని చూడకుండా అభిని మాత్రం చూస్తూ. సాక్షి స్మైల్ అన్నాడు. నోట్లోని మాట బయటికి రాకుండా సాక్షి ఫేస్ లో స్మైల్ వచ్చింది. స్టార్ట్ ది ప్రోగ్రామ్ అని అన్నాడు నోట్లోనే. సాక్షి కాన్ఫిడెంట్ గా ఆడిటోరియంలో అందరినీ చూస్తూ వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అదరగొట్టడంతో అభి పక్కన నిల్చొని చూస్తున్న ప్రణవిని, ప్రిన్సిపాల్ ని, ఇంకొకరిని కూడా షాక్ గురి చేసింది. అభి అటు నుండి ప్రిన్సిపాల్ పక్కన వచ్చి కూర్చొని మొత్తం ప్రోగ్రామ్ ని, సాక్షిని తన మాటలను నవ్వుకొని చూసి, నేను అనుకున్న దానికంటే గట్టిదానివేనే నువ్వు, నా మాణిక్యానివి అని అనుకున్నాడు మనసులో. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ఇంటికి బయలుదేరాక సాక్షి సైలెంట్ గా ఉండటం చూసి అభి తన్ని అస్సలు డిస్టర్బే చేయలేదు. ఇంటికి దగ్గరలోనే ఉండే పార్క్ దగ్గర బైక్ ఆపి పదా అన్నాడు. సైలెంట్ గా తన వెనకే నడిచి వెళ్ళింది. పార్క్ లో బెంచ్ మీద కూర్చో అన్నట్లుగా సైగ చేశాడు. సాక్షి కూర్చొని కాసేపటికి ఏడుపు ఆపుకోలేక అభి భుజంపై వాలి పెద్దగా ఏడ్చేసింది. అభి ప్రేమగా సాక్షి తల నిమురుతూ, నేను నిన్ను ఏడవకనను, కానీ ఏడుపు ఎప్పటికీ సొల్యూషన్ కాదు కదా, అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు నిన్ను, కరుణాకరా అన్నాడు. కాదు అని అంది. మరి ఎవరు అన్నాడు అభి. సాయి సీనియర్ అంది. అభి షాక్ అయ్యి ఏం చేయాలో ఆలోచిస్తూ తన భుజంపై వాలిన సాక్షి నురుడి మీద అప్రయత్నంగా ముద్దు పెట్టాడు. వీళ్ళ ఇద్దరిని అభిని కలవడానికి వస్తున్న ప్రణవి చూసి షాక్ అయ్యి అటు నుండి వెళ్లిపోయింది. కానీ ఇంకొకరు మాత్రం ఫోటోలు తీసి ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు. సాక్షి నురుడి మీద అభి పెట్టిన ముద్దు అభి ఆలోచనలో ఉండి తన్ను ఓదార్చడానికి పెట్టిన సాక్షికి మాత్రం చాలా ప్రేమతో పెట్టినట్లుగా అనిపించింది. సైలెంట్ గా అతని భుజంపై నుండి లేచి దూరంగా జరిగింది. అభికి సాక్షి అలా దూరంగా జరగడం అస్సలు నచ్చలేదెందుకో. తన్ని దగ్గరగా లాక్కొని హత్తుకోవాలి అనిపించింది. మార్నింగ్ తను ఉన్న సిచ్యువేషన్ కి ఏ అమ్మాయి కూడా అంత తొందరగా స్ట్రాంగ్ అవ్వలేదు. కానీ సాక్షి అలా కాదు. నా కళ్ళల్లో నేను ఉన్నాను అనే నమ్మకం చూసింది.
నేను నీకు నన్ను నేనుగా ఇవ్వగలనా సాక్షి? ఇది జరిగే పనేనా అనుకున్నాడు. కానీ నీలో మాత్రం గుర్తురాలే తనకు. ఏమైంది సాక్షి? అసలు సాయి ఇలా ఎందుకు చేశాడు అన్నాడు. సాయి ఇప్పటికీ నాకు 2 సార్లు ప్రపోజ్ చేశాడు. ఇవాళ మాత్రం ప్రణవి యొక్క స్టోర్ రూమ్ లో ఏదో ఐటమ్స్ తీసుకురావడానికి పిలిచారు అని నాకు సాయి ఫ్రెండ్ చెప్పాడు. నేను వెళ్ళాను అక్కడికి. నేను వెళ్ళగానే నా మీదకి వచ్చేస్తున్నాడు. ఇవాళ చాలా ముద్దొస్తున్నావని, నాకు దూరంగా ఉండలేను అని, నేను అతనికి పిచ్చెక్కేస్తున్నానంట అని ఏదేదో మాట్లాడుతూ అని అంటుండగానే బెంచి కవతల వైపు చెక్క విరిగిపోయింది. అభి ఆ మాటలు వింటూ కోపంగా కొట్టడంతో విరిగిపోయింది ఆ చెక్క. మరి సాయి పరిస్థితి ఏంటో అనుకుంది. సాక్షికి అర్థమయ్యి సైలెంట్ గా ఉండిపోయింది. అభి కాసేపు సైలెంట్ గా ఉన్నాడు. పద వెళ్దాం. అమ్మ నాన్న అక్కను పిలుచుకు రావడానికి వెళ్లారు కదా, ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు, పద అంటూ కదిలారిద్దరు. ఫెస్ట్ లోనే తినేసి రావడం వలన అలసట వల్ల ఇద్దరు ఆలోచనలతో నిద్రపోయారు. కానీ సోఫాలో సాక్షి ఇబ్బంది పడటం చూసి సాక్షిని బెడ్ మీద పడుకోబెట్టి తన ప్రక్కనే తననే చూస్తూ సాక్షి చేయి పట్టుకుని నిద్రపోయాడు. సాక్షికి చిన్నప్పటి నుండి వాళ్ళ బామ్మని పట్టుకొని పడుకునే అలవాటు. అందుకే రోజు టెడ్డీ బేర్ని పట్టుకొని పడుకుంటుంది. అభి బెడ్ మీద పడుకోబెట్టాడు అని తెలియక అభి చేతిని చాలా గట్టిగా పట్టుకొని నిద్రపోయింది. మార్నింగ్ తన ముందే అభి ఉండటంతో షాక్ అయ్యి నిదానంగా లేచి అక్కడి నుండి వెళ్లిపోయింది సాక్షి. వంట పని, ఇంటి పని, పూజ అన్నీ చేసి కాలేజీకి నెక్స్ట్ డే హాలిడే కావడంతో బామ్మతో కబుర్లు చెప్తూ వీడియో కాల్ ముగించింది. అభి లేట్గా లేచాడు. ఆఫీస్కి వెళ్ళాలి అని హడావిడిగా రెడీ అయ్యి టిఫిన్ చేసి, సాక్షి అమ్మా నాన్న రేపు వస్తారు, నువ్వు ఇంట్లో ఉండగలవా ఒక్కదానివే అన్నాడు. హా ఉంటాను అని అంది సంతోషంగా. ఏంటి ఇది ఒక్కతే ఉండాలి అని ఇంత ఎక్సైట్ అవుతుంది, ఏం చేస్తుంది ఇంట్లో అని మనసులో అనుకుంటూ అర్జెంటుగా మీటింగ్ వెళ్ళిపోయాడు. సాక్షి పాప ఫ్రీ బర్డ్ అయిపోయింది. పాప కార్ను చేసుకుంది. మధ్యాహ్నం అభిరాడు కాబట్టి లంచ్ చేయలేదు. ఫుల్ గా రిలాక్స్ గా సోఫాలో వాలిపోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అసహనంగా ఎవరా అని ఓపెన్ చేసింది. ఏదో సర్ఫ్ అడ్వర్టైజ్మెంట్ MBA మార్కెటింగ్ ప్రాజెక్ట్ అంట. వాడు సాక్షి బ్రెయిన్ ని తినేసి ఒకటి అంటగట్టి వెళ్లిపోయాడు. సాక్షి డోర్ దగ్గరికి వేసి లాక్ వేయలేదు, మర్చిపోయింది. వాడు వెళ్ళాక సరేలే అని సోఫాలో వాలి టామ్ అండ్ జెర్రీ చూసింది కాసేపు. తర్వాత పాత సినిమా పాటలు పెట్టుకుంది. కమల్ హాసన్ నాయకుడు సినిమా వస్తూ ఉంది. అబ్బా భలే సినిమా అనుకుంటూ చూస్తూ పాప్కార్న్ తింటూ సన్నజాజి పడక అని సాంగ్ రావడంతో ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో మేడం మండోదరి ఒక్కతే కావడంతో పాటలో శృతి కలిపి అసలు తను తాను మర్చిపోయింది హాయిగా పాడుతూ. మీటింగ్ క్యాన్సిల్ అయి వర్క్ లేకపోవడంతో సాక్షి ఒక్కతే ఉంది అనే ఆలోచనతో ఇంటికి వచ్చాడు అభి. డోర్ దగ్గరికి రాగానే జస్ట్ ఓపెన్ చేయగానే డోర్ ఓపెన్ అయిపోయింది. మేడం ఫుల్ పాట మూడ్ లో ఉండి ఉంటుంది. అభిని పట్టించుకోలేదు. అభి డోర్ క్లోజ్ చేసి సాక్షి అవతారం ఆ పాట పాడే విధానం చూసి షాక్ అయిపోయాడు. సాక్షి శారీస్ లేకపోతే చుడీదార్ని లాంగ్ షర్ట్ మాత్రమే వేసుకొనుంది. ఇవాళ అభి వెళ్ళగానే హ్యాపీగా నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని రిలాక్స్డ్ గా రొమాంటిక్ సాంగ్ చాలా ఫీల్ తో పాడుతూ ఆ సినిమాలో లీనమైపోయింది. పాట అవగానే పాప్కార్న్ కూడా అయిపోవడంతో అయ్యో ఇది అయిపోయిందా తెచ్చుకుందామని చూసేసరికి అభి డోర్ దగ్గర నిల్చొని కనిపించడంతో షిట్ అనుకొని తలపట్టుకొని పక్కనే ఉన్న చున్నీ తీసుకుని వేసుకుంటూ అసలు ఏం తెలియనట్టు సైలెంట్ గా లేచి అభి గారు ఎప్పుడు వచ్చారు అంది. అప్పటి వరకు సాక్షిని చూసి మైమర్చిపోయిన అభి ఆ పిలుపుతో ఏంటి మంచి పార్టీ మూడ్ లో ఉన్నట్లున్నావు, డిస్టర్బ్ చేశానా అన్నాడు. లేదు మీటింగ్ అన్నారు అంది. క్యాన్సిల్ అయిపోయింది, వర్క్ కూడా లేదు, నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా అని వస్తే నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ లో ఉన్నావు, డిస్టర్బ్ చేయటం ఎందుకు అని అలాగే ఇక్కడ ఉన్నా అన్నాడు. ఒక్క నిమిషం అభి గారు అంటూ సైలెంట్ గా లోపలికి వెళ్లిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని సోఫా నీట్ గా పెట్టి కిచెన్ లోకి దూరింది లంచ్ చేద్దాము అని. ఓయ్ పాపా బయటికి వెళ్దాం పదా లంచ్ కి అన్నాడు. సైలెంట్ గా తల ఊపి రెడీ అయి బయలుదేరారిద్దరు. ఇంటికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే రిసార్ట్ కి లంచ్ చేసి రిసార్ట్ లో మొక్కలన్నీ చూస్తున్నారు.
అభి ఫ్రెండ్ కనపడటంతో ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు అభి. వాళ్ళు మాట్లాడుతూ అక్కడే బార్లో కూర్చొని అభికి డ్రింక్ ఆఫర్ ఇచ్చినా తీసుకోలేదు తను. బలవంతం చేయడంతో మాట్లాడుతూ మామూలుగా తీసుకున్నాడు. పిల్లలు ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉండటంతో అటు వెళ్లి వాళ్లతో మాటలు కలిపింది సాక్షి. వాళ్లతో ఆటలు కూడా ఆడింది. అభి ఒంటరిగా ఉంటుంది అని అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అభికి ఎక్కువగా డ్రింక్ అలవాటు లేకపోవడంతో అందువలనే కాస్త తాగినా కిక్ మాత్రం ఎక్కేసింది. అభి సాక్షి దగ్గర ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచనలో తన కోసం వెతికాడు. పిల్లల స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ డ్రెస్, టీ షర్ట్ అండ్ షార్ట్ లో కనిపించడంతో సాక్షి అన్నాడు. సాక్షి కూడా అభి రాగానే వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని అందరికి బాయ్ చెప్పేసి ఇంటికి చేరింది. అభి మీద డ్రింక్ ఎఫెక్ట్ చాలా కనిపిస్తుంది. సాక్షికి ఇంటికి వచ్చే దారిలో చెప్పాడు, ఫ్రెండ్ ఆఫర్ ఇస్తే తాగాను అని. అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది తన మీద అని. సైలెంట్ గా పడుకోండి అభి గారు, ఏం జరగదు అని అంది సాక్షి. అభి నిద్ర రాక హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. సాక్షి వంటింట్లో పని ఉంది అని శారీలో ఉండడం, ఏదో పని చేస్తూ ఉండటంతో సాక్షి ముంగురులు తన కళ్లపై పడుతూ ఉంటే సాక్షి ఒక చేయితో పక్కకంటూ వర్క్ చేసుకుంటూ ఉంది. అభికి మత్తు మహిమో లేక సాక్షి మహిమో గాని లేచి సాక్షి దగ్గరికి వెళ్లి తన వైపు తిప్పుకున్నాడు. సాక్షి కూడా సడన్ గా అభి రావడంతో తన వైపు చూసి ఏమైనా కావాలా అభి గారు అని అనడంతో నువ్వే కావాలి అన్నాడు మత్తుగా. సైలెంట్ గా తల వంపేసి దూరంగా జరగబోతుంటే అభి మళ్లీ దగ్గరికి రాగేశాడు. వామ్మో ఏంటిది, ఈయనకు బాగా ఎక్కేసినట్లుంది, ఈయన మరీ ఇలా మీదికి వస్తున్నారు అంటూ వెనక్కి జరగబోతుంటే సాక్షి నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు అభి. ఆ స్పర్శకి కళ్ళు మూసేసింది సాక్షి. కళ్లపై పడుతున్న ముంగుర్లను సరిచేశాడు అతను. కళ్లపై చిన్న ముద్దు పెట్టడంతో సాక్షి మొహంలో టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆ టెన్షన్ కి పెదాలు వనగడం మొదలు పెట్టాయి. ఆ పెదాల వణుకు అభి మనసులో కోరికలు రెచ్చగొట్టడంతో పాటు అభికి ఆలోచించే శక్తిని కూడా కోల్పోయేలా చేశాయి. ఆమె అద్రాలను అందుకున్నాడు. తెలియదు వాళ్ళిరువురు గడిపిన సమయం. అంతలా సాక్షి అభిని గట్టిగా హత్తుకొని ఊపిరి కోసం ఆరాట పడుతూ ఉంటే అభి ఆమెను చిన్నగా వదిలాడు. మూసిన కళ్ళు అలాగే ఉంచి తల దింపేసి గట్టిగా ఊపిరి పీలుస్తూ అక్కడి నుండి పరుగు పరుగున బెడ్రూమ్ లోకి వచ్చేసింది. అభి సాక్షి వెనకాలే వచ్చాడు. వెనక నుండి తన్ని గట్టిగా హత్తుకొని మెడ వంపై ముద్దాడగానే సాక్షి తాను మర్చిపోయింది. ఆ ముద్దులో గాఢత పెరిగింది. అభి సాక్షి తప్పించుకోకుండా కౌగిల్లో బిగించేశాడు. సాక్షి అంటూ ప్రేమగా తన వైపుకి తిప్పుకున్నాడు. ఆమె తల దింపేసి ఉండడంతో తన తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదాలను అందుకోబోయాడు. ఆమెకి అర్థమైంది ఏదో జరగబోతుంది అని. సాక్షికి అంగీకారమైన అభి పూర్తి స్పృహలో లేని సమయం కాబట్టి కరెక్ట్ కాదు అనిపించింది. వద్దు అని వారిస్తూ తోసిన అభి మళ్లీ తన వైపు లాక్కొని నడుంపై తీయని అద సంతకం చేశాడు. సాక్షికి భయం ఇంకా ఎక్కువైపోయింది. అభికి తాను ఏం చేస్తున్నాడు అనేది కంట్రోల్లోనే లేదు అనిపించింది. సాక్షి కూడా అభి చిలిప్ పనులకు లొంగిపోతున్నట్లుగా, సాక్షి చేతుల్లో కూడా ఏమీ లేనట్లుగా అనిపించింది. సాక్షి పరిస్థితిని చక్కదిద్దాలి అని చూస్తుంది. కానీ అభి తన్ను వదలటం లేదు. ఆ మైకం తాను నీలిమాలా ఉండటం వల్ల అభి తనకు దగ్గరవుతున్నాడు అనుకుంది. కానీ అభి మనసులో సాక్షిని ఆ సమయంలో మెదులుతూ ఉంది. పెదాల యుద్ధం ఎన్నిసార్లు తప్పించుకుందామనుకున్నా అభి వదలకపోవడంతో సాక్షి అతనికి అడ్డు చెప్పలేకపోయింది. కానీ అది శృతి మీరుతూ ఉండటంతో అభిని ఫోర్స్గా పక్కకు తోసేసి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ రూమ్ లోకి పరిగెత్తి డోర్ లాక్ చేసుకుంది. అటు అభి కూడా అర్థమైంది తాను ఏం చేశాను అనేది. కానీ సాక్షి తన మనసులో ఆలోచనగా మారింది. ఆ వేళ సాక్షి అన్నాడు డోర్ నాక్ చేసి. సాక్షికి అభి అంత దగ్గరగా రావడం తనని మనస్ఫూర్తిగా దగ్గరగా తీసుకున్నట్లు అనిపించినా తాను నీలిమాలా ఉండడంతో అభి మత్తులో తనని నీలిమ అనుకుంటున్నాడేమో అని ఒక ఆలోచన. కానీ అభి ఆలోచన వేరుగా ఉంది. తాను సాక్షిని ఆ నిమిషంలో కోరుకున్నాడు అని. చాలాసేపు మౌనం తర్వాత మెల్లగా డోర్ తెరిచి హాల్లోకి వచ్చి నిలబడి అభి సోఫాలో టీవీ చూస్తుండటంతో అభిని చూసి అక్కడే నిల్చొనుంది. అభి సాక్షి దగ్గరికి వచ్చి ఎదురుగా నిల్చొని చూస్తున్నాడు.
కానీ తను ఏమీ మాట్లాడలేదు. అభి నవ్వుతూ సాక్షి భుజంపై చెయ్యి వేసి సోఫా దగ్గర తీసుకుని వచ్చి తనను కూర్చోబెట్టి తన దగ్గర కింద కూర్చొని సాక్షి మోకాలపై తల వంచి సాక్షిని చూస్తూ ఉన్నాడు. సిగ్గుతో ఎరిపెక్కిన చెంపలు అతన్ని ఇంకా ఊరిస్తూ ఉన్నాయి. సాక్షి, నేను తాగాను. బిజినెస్ మీటింగ్ లో ఫార్మాలిటీస్ ఉంటే లైట్ గా తీసుకుంటా. ఇవాళ కూడా లైట్ గానే తీసుకున్నాను. దాని ఎఫెక్ట్ వల్ల మన మధ్య ఆ మూమెంట్ వచ్చింది అని నువ్వు అనుకుంటే అది తప్పే అన్నాడు. కళ్ళెత్తి అభిని చూసింది సాక్షి. ఎంత తాగినా ఇంకెంత మత్తులో ఉన్నా సాక్షి నీలిమ కాదు, సాక్షి అన్నాడు. రూపం ఒక్కటే ఉన్నా తనకు నీకు చాలా తేడాలున్నాయి సాక్షి. నువ్వు ఎప్పటికీ నా సాక్షివే. నీలిమ నా గతం సాక్షి. తనని నేను చూసింది వారమే, కానీ జీవితం మొత్తం కావాలి అనుకున్నాను. కానీ తను వాళ్ళ మామయ్య ప్రేమనే కావాలి అనుకుని అతన్నే పెళ్లి చేసుకుంది. దానికి నేనెప్పుడూ బాధపడలేదు. ఎందుకు అంటే ప్రేమ జీవితంలో భాగంగా ఉండాలి, కానీ అదే జీవితం అవ్వకూడదు అని నీకు మన మొదటి రాత్రి చెబుదామనుకున్నా. కానీ నువ్వు ఆ రోజు అమ్మ చెప్పింది అనగానే అర్థమైపోయింది నేను ఇంకా నీలిమ ధ్యాసలో ఉన్నాను అని అనుకుంటున్నావు అని. ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయిని తలుచుకొని సాక్షి నేను నీకు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా? మన మధ్య ఇంతకు ముందు జరిగిన తీయని సంఘటనలో నేను నా మనస్ఫూర్తిగా నిన్నుగా చూసి నీ దగ్గరికి వచ్చాను. నాకు ఇంకో విషయం కూడా తెలుసు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. అందుకే అంత ధైర్యంగా నిన్ను దగ్గర తీసుకున్నాను. నిన్న నైట్ పూర్తి స్పృహతోనే నీ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను. నీకోసమే కదా నేను రోజు బైక్ తెస్తున్నాను. నువ్వు ఈవెంట్ సక్సెస్ చేయాలనే కదా ఆఫీస్ మాని నీతో పాటే ఉన్నాను. నిన్న నాకు నువ్వు కనపడలేదు, ప్రాణం పోయింది. నిన్ను ఆ పరిస్థితిలో చూసి నువ్వు కోరుకున్నవి అన్నీ దక్కాలని నా ప్రయత్నం సాక్షి అని అన్నాడు. సాక్షి కళ్ళల్లో నీళ్లు నిండుకుపోవడంతో అభి తలని ప్రేమగా నిమిరి అభి నుదుటి మీద ముద్దు పెట్టింది సాక్షి. నా కోసమే కదా ఆ కన్నీళ్లు? కాదు కాదు, స్వీట్ టీయర్స్. అవునా అని అన్నాడు. అంది. ఇంత ప్రేమ ఉండి నన్ను దగ్గర చేసుకోవాలి, చూడాలి, కానీ నీలిమాను వెతకాలి, నాకు దగ్గర చెయ్యాలి అని ఎందుకే అంతలా ఆరాటపడుతున్నా అన్నాడు. మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నాను అంటే మీరు కోరింది మీకే దక్కాలి అని అనేంతగా. అది నీలిమ అయినా ఇంకా వేరే విషయమైనా అంది. అంటే నీలిమ వస్తే నన్ను వదిలి వెళ్తావా అన్నాడు. మీరు సంతోషంగా ఉంటానంటే మిమ్మల్నే కాదు ఈ లోకాన్ని కూడా వదిలి వెళ్ళిపోతాను అని అంది అభి చెంపపై చేయి వేస్తూ. అభి ప్రేమగా ఆ చేతికి చిరుముద్దు పెట్టి అలాగే సాక్షి నడుమును చుట్టేసి తన ఒడిలో నిద్రపోయాడు. కాలింగ్ బెల్ మోగడంతో మెలకు వచ్చింది సాక్షికి. అభి తన ఒళ్ళో పడుకొని అలాగే నిద్రపోవడంతో తనని పిలిచింది. మళ్ళీ కాలింగ్ బెల్ మోగడంతో అభికి మెలకు వచ్చి, హే ఏంటి ఇక్కడే పడుకున్నాను అని అన్నాడు. షాక్ గా చూసింది తన్ని. ఎవరు వచ్చారు ఇంత పొద్దున్నే అంటూ లేచి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. కానీ సాక్షికి అర్థమే కాలేదు. తనకు నైట్ తనతో మాట్లాడింది గుర్తుకు ఉందా, లేకపోతే తాగితే మార్నింగ్ కి అంతా జరిగిందంతా మర్చిపోతాడా అని. విశ్వనాథ్ గారు కంగారుగా లోపలికి వచ్చారు. అభి సాక్షి పదండి హాస్పిటల్కి అంటూ. ఏమైంది మామయ్య అంటూ విశ్వనాథ్ గారు చేయి పట్టుకుంది. నందనాకి పెయిన్స్ వస్తున్నాయమ్మా. వస్తుంటే దారిలో హాస్పిటల్ అడ్మిట్ చేశా. మీ అత్తమ్మ కంగారు పడుతుంది అక్కడ అనగానే దేవుడి ఇంట్లోకి వెళ్లి దండం పెట్టుకొని అమ్మవారి కుంకుమ తీసుకొని బయలుదేరిన సాక్షి వాళ్లతో పాటు. పదండి అంటూ అందరూ బయలుదేరారు. నందన అభికి అక్క, ఫారెన్ లో ఉంటుంది. లాస్ట్ మంత్ ఇండియాకు వచ్చింది. అభి పెళ్లి విషయం తెలిసి, కానీ వాళ్ళ అత్తమ్మ 8వ నెలలో తల్లిగారి ఇంటికి వెళ్లకూడదని చెప్పడంతో బెంగళూరులోనే ఉండిపోయింది. 9వ నెల రావడంతో విశ్వనాథ్ సరువు గారు పిలుచుకొని రావడానికి వెళ్లారు. ఇంతలో పెయిన్స్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు. కంగారుగా అందరూ హాస్పిటల్కి వచ్చారు. అప్పటికి నార్మల్ డెలివరీ అయిపోయింది. పాప పుట్టింది అని విశ్వాగారికి సరువు చెప్పడంతో విశ్వాగారికి చెప్పలేనంత సంతోషం కలిగింది. సాక్షి అక్కడే ఉన్న వినాయకుడికి దండం పెట్టుకొని, అత్తమ్మ రూమ్ కి షిఫ్ట్ చేశారా అంది. లేదురా, చేస్తారేమో అంటూ. ఏంటి సాక్షి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నిద్రపోలేదా అంది. ఏం లేదత్తమ్మా అంది. అవి హాస్పిటల్ బిల్ కట్టేసి
వచ్చి పేపర్స్ అన్ని విశ్వా గారికి ఇచ్చాడు. కాసేపటికి నందనాన్ని రూమ్ షిఫ్ట్ చేయడంతో అందరూ తన్ని చూశారు. సాక్షి అయితే చిన్న పాపను ఎత్తుకొని నేను ఇంటికి రాను అని పోరు పెడుతుంది. సరు గారు ఈ టైంలో నేను నువ్వు ఇక్కడే ఉండిపోతే ఎలాగా? నందనాకు మంచి ఫుడ్ పెడితేనే కదా తనకి బలం. నువ్వు వంట బాగా చేస్తావు బంగారు, నా అమ్మవి కదూ, ప్లీజ్ రా అంటూ అభిని సాక్షిని పంపారు. సాక్షి ఫాస్ట్ గా ఇంటి పనులు అన్ని చేసి అభి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యే లోపు వంట ముగించేసింది. ఇంత ఫాస్ట్ గా ఏం వండావు అని అన్నాడు అభి టిఫిన్ చేస్తూ. సాక్షి నవ్వుతూ అన్ని చేశాను, నందన తినాల్సినవి మనందరికి సపరేట్ గా వండాను, పదండి లేట్ అవుతుంది అని ఫ్రెష్ అయ్యి వచ్చి క్యారేజ్ ప్రిపేర్ చేసి హాస్పిటల్కి తీసుకుని బయలుదేరారు. అభి అక్కడి నుండి ఆఫీస్కి వెళ్లిపోయాడు. కానీ అభికి సాక్షికి అర్థం కాని విషయం ఏంటంటే అభి ఏమో దానికి రాత్రి అంతగా చెప్తే మళ్ళీ మొదటికే వచ్చిందేంటి అనుకున్నాడు. సాక్షి ఏమో ఈయన రాత్రి తాగిన మత్తులో చెప్పారా, నిజంగా మనసులో ఉంది చెప్పారా, మరి మార్నింగ్ నుండి ఎందుకు మళ్ళీ సైలెంట్ గా ఉన్నారు అనుకుంది. ఇద్దరికి ఇద్దరే అయ్యారు. హాస్పిటల్లో పాపను ఒక్క నిమిషం కూడా వదలట్లేదు సాక్షి. ఏంటి కాలేజీకి వెళ్ళవా అని నందన అడిగితే లేదు వదినా, చిన్న బంగారుని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అంది. ఇలా అయితే ఎలా సాక్షి? ఇంటర్నల్ ఉన్నాయంట కదా అమ్మ చెప్పింది, పోయి చదువుకోరా, రేపు ఇంటికి వస్తానుగా అంది. సరే వదినా అంటూ విశ్వా గారు సరు గారు హాస్పిటల్లో ఉంటామంటే డిన్నర్ పంపుతా అని చెప్పి బయలుదేరింది సాక్షి. ఇంటికి బయలుదేరుతుంటే విశ్వా గారు కూడా తన వెంబడి వచ్చారు. వంట చేసి ఆయనతో పాటే నందనాకు సరుకి భోజనం పంపింది. అభి వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ హెయిర్ సరిగ్గా ఆరలేదని హెడ్ఏక్ గా ఉంది అని తల ఆరబెట్టుకొని టీవీ చూస్తూ కూర్చొని ఉంది అభి కోసం ఎదురు చూస్తూ. అభి రావడంతో ఫ్రెష్ అయ్యి ఇద్దరు కలిసి భోజనం చేశారు. పక్కింటి ఆంటీ గారు సరు గారి కోసం పూలు పంపితే అవి అల్లి అందరు దేవుళ్లకు వేసి మిగతా సన్నజాజులను ఫ్రిడ్జ్ లో పెట్టింది. అభి టీవీ చూస్తూ తనని గమనిస్తూనే ఉన్నాడు. పని ముగించుకొని వాళ్ళ బామ్మతో వీడియో కాల్ మాట్లాడుతూ హెయిర్ వదిలేసినందుకు బామ్మతో చివాట్లు తిని ఫోన్ పెట్టేసి లూజ్ గా జడల్లేసింది. అభి వర్క్ చేస్తూ తననే గమనిస్తూ ఉండటం చూసి బాల్కనీలోకి వెళ్లి బయటకు చూస్తూ నిల్చుంది. అభి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి తన వెనకే వచ్చి నిల్చున్నాడు. కానీ నిన్నలా తన్ని హగ్ చేసుకోలేకపోయాడు. అభి వెనక ఉండడంతో అలాగే ఉండిపోయింది సాక్షి. సడన్ గా అభి వెళ్లడంతో సైలెంట్ అయ్యి ఆయన నిన్న మాట్లాడింది ఆయనకి గుర్తులేనట్లుగా ఉంది, నేనే ఎక్కువగా ఊహించుకొని ఇదవుతున్నాను అని అనుకొని అక్కడ నిలబెట్టడంతో పక్కింటి ఆంటీ ఇచ్చే సన్నజాజుల పూలు తీసుకుని వచ్చి సాక్షి తలలో పెట్టి తనని వెనక నుండి గట్టిగా హక్ చేసుకున్నాడు. సాక్షికి మాటలే రాలేదు. ఓయ్, నిన్న చెప్పింది గుర్తులేనంత తాగలేదే నేను, కానీ నిన్ను ధైర్యంగా లాక్కున్నాను. కానీ ఇవాళ పొద్దున్నుండి నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని అర్థం కాలేదు నాకు. ఇప్పటికీ నీ దగ్గరికి రావడానికి నాకు నేను ఎంత ధైర్యం చెప్పుకున్నాను తెలుసా అని అన్నాడు నవ్వేసి. చాలే అభి, మరీ మీరు నన్ను ఎక్కువ ఆట పట్టిస్తున్నారు అంది. అంటూ తన్ను ముందుకు తిప్పుకొని మీ మేనకోడలు జాసలో పడి రేపటి నుండి నేను ఒకడు ఉన్నా అన్న సంగతి మర్చిపోకండి అంటూ సాక్షి బుగ్గపై మెదాలు రాస్తూ చెప్పాడు. సాక్షి సిగ్గుపడుతూ బాల్కనీలో నుండి లోపలికి వచ్చేసింది అభిని తోసి. అభి, నిద్ర వస్తుంది, పడుకుందామా అని అనగానే చెప్పు, ఎన్ని నాటకాలైనా ఆడతావు నా నుండి తప్పించుకోవడానికి అని అలిగాడు అభి బంగారు. సాక్షి పక్కపక్క నవ్వేసి అభి దగ్గరికి వచ్చి అతని బుగ్గపై కిస్ చేసి కోపం పోయిందా అని అనగానే సాక్షి నడుము పట్టుకొని తన ఒళ్ళోకి లాగి లేదు ఇంకా కోపం ఎక్కువైపోయింది అంటూ తన పెదాలను అందుకున్నాడు. తను విడిపించుకొని వెళ్లబోతుంటే ఎక్కడికి పోకుండా గట్టిగా పట్టుకున్నాడు. హే, ఏమైంది అన్నాడు. సైలెంట్ గా సాక్షి ఉండడం చూసి తన ప్రేమగా దగ్గరికి తీసుకొని నీకింకా టైం కావాలా సాక్షి, మన మధ్య ఎప్పటికీ ఏదీ మారదు, నీ గోల్స్ ని నీ అంబిషన్స్ ని ప్రతి కళ నెరవేర్చే బాధ్యత నాది అన్నాడు. అది కాదు అభి అంది తలదింపేసి. మరి ఏంటి, ఏదో ఇబ్బంది పడుతున్నావు అని అన్నాడు చేయి సాక్షి చెంపన వేసి. బాల్కనీ డోర్ పెట్టలేదు, లైట్ ఆఫ్ చేయలేదు అంది అమాయకంగా.
పక్కపక్క నవ్వుతూ తన్ను ఎత్తుకొని బాల్కనీ డోర్ క్లోజ్ చేసి బెడ్ పై పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి ఇప్పుడు భయం పోయిందా అని అన్నాడు తన నురుడిని ముద్దాడుతూ. సిగ్గుపడుతూ అభి కౌగిల్లో ఒదిగిపోయింది సాక్షి. ఆ రాత్రి వాళ్ళ మధ్యలో ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. సాక్షిని అసలు కదలనివ్వకుండా హగ్ చేసుకుని పడుకున్నాడు. మార్నింగ్ అభి లేచేసరికి రూమ్ లో సాక్షి లేదు. అన్ని పనులు కంప్లీట్ చేసి ఇడ్లీ చేస్తూ ఉంది. హాస్పిటల్కి పంపడానికి అభి రాగానే సిగ్గుపడుతూ తల వంచేసుకుంది. ఓయ్ ఏంటే ఇంత తొందరగా లేచి నన్ను ఒక్కడనే వదిలేసావు రూమ్ లో? పాపం చిన్నపిల్లోడిని జడుసుకోనా అని అనగానే నవ్వేసి అవునవును అంది. సాక్షి సాక్షి అసలు ఏముందే నీలో? నాకు నీ నిమిషం కూడా వదలాలి అనిపించినంతగా అని అన్నాడు. అభి వదలండి ప్లీజ్, వెళ్ళండి, ఫ్రెష్ అయ్యండి, టిఫిన్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలి, మళ్ళీ మీ వల్ల నా మేనకోళ్ళు ఇబ్బంది పడాలి అంది. వినో కదే అంటూ రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్లి టిఫిన్ ఇచ్చేసి ఇంటికి వచ్చేశాడు. సాక్షి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళబోతుంటే నేను వస్తాను ఆగు అంటూ స్టార్ట్ అయ్యారు కారులో. మీరు ఆఫీస్కి వెళ్ళలేదు ఏమీ అన్నాడు. మాకు కూడా సేమ్ ఎగ్జామ్స్ బంగారు, కొన్ని డౌట్స్ ఉన్నాయి సో అని అంటుండగానే కాలేజీ ఎంట్రన్స్ లో ఉన్న అభి సీనియర్ గ్యాంగ్ వీళ్ళని చూసి ఏంటి వీళ్ళు అనుకున్నారు. సాక్షి క్లాస్ లో కూడా అభి లవ్ సాక్షి అని బోర్డు మీద పిచ్చి పిచ్చిగా రాశారు. దీప సాక్షి ఏమనవేంటే ఆ పిచ్చి గీతలు రాసిన వాళ్ళని అంది. పిచ్చి గీతలని నువ్వు అన్నావుగా, వాళ్ళని ఏం లాభం అని అనుకొని ఇంటర్నల్ ఎగ్జామ్స్ 2 డేసే ఎవ్వరిని పట్టించుకోకుండా రాసింది. లెక్చరర్స్ కూడా వీళ్ళ గురించి గుసగుసలు మొదలు పెట్టారు. నెక్స్ట్ డే అభి ఆఫీస్ లో ఉండడంతో ఫోన్ చేసింది సాక్షి. సాక్షి ఫోన్ చూసి నవ్వుతూ ఏంటి మేడం మా మీద దయ కలిగింది అన్నాడు. అభి అర్జెంటుగా కాలేజీకి రాగలరా ఆడిటోరియంకి అని ఫోన్ పెట్టేసింది. ఏమైంది దీనికి అంటూ బయలుదేరాడు అభి. ఏమైందే అంత అర్జెంటుగా రమ్మన్నావు అని అన్నాడు పక్కన ఉన్న దీపాన్ని గమనించకుండా. దీప షాక్ అభి అలా మాట్లాడటంతో. సాయి శృతి మీరుతున్నాడు అభి, నా వల్ల కావడం లేదు అని అంది బాధగా తల దింపేసి. సాక్షి తల ఎత్తి ఏం చేద్దాం నేను అనుకున్నదే నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. అని అంది తల ఆడిస్తూ. మరి అందర్నీ పిలిచావా? పిలిచాను, ఆడిటోరియంలో ఉన్నారు అంది. వీళ్ళ మాటలు వింటున్న దీపాకు అసలు వీళ్ళు మాట్లాడుకుంటుంది తెలుగే కదా అని డౌట్ పట్టుకొని వాళ్ళ కాన్వర్జేషన్ అర్థం కాక తల బాదుకుంటుంది. సరే పద, ఎప్పుడో చెప్పాల్సింది, నీకసలు ప్రాబ్లం రాకుండా అని సాక్షితో పాటు లోపలికి వచ్చాడు అభి. వాళ్ళిద్దరు కలిసి రావడం ఇంకా సర్ప్రైజ్ గా ఉంది అందరికి, లెక్చర్స్ తో సహా. అభి స్టేజ్ ఎక్కుతూ సాక్షికి చేయి అందించాడు. అందరూ షాక్ అయ్యారు. స్టేజ్ దగ్గర ఉన్న మైక్ దగ్గరికి వచ్చి హలో ఎవ్రీవన్, ఇలా ఇక్కడ ఎందుకు మీట్ అవుదాం అని అన్నానంటే మా గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి, దానికి సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నాం. తన పేరు సాక్షి, సాక్షి అభిలాష్ అనగానే అందరూ షాక్ అయ్యి ప్రణవి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. సాయికి కోపం కట్టలు తెంచుకుంటుంది. లెక్చరర్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎస్, తను నా వైఫ్ సాక్షి అభిలాష్. కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేయాలని నేనే ఎవ్వరికి ఏమి చెప్పొద్దు అన్నాను. బట్ మాకు మీరు ఫ్రీగా ఇచ్చే పబ్లిసిటీ అవసరమే లేదు. బికాస్ మీ తల్లిదండ్రుల మధ్య ఉండే బంధమే మా మధ్య కూడా ఉంది. సో ఈ రోజు కూడా తను కొంతమంది వల్ల చాలా డిస్టర్బ్ అయ్యి చదువు పాడవకూడదు, అందుకే ఇలా ప్రిన్సిపాల్ గారికి తెలుసు మా విషయం అండ్ మీకు మా మీద డౌట్ పోయిందనుకుంటాను అనగానే ఓహో అంటూ ఆడిటోరియం మొత్తం క్లాప్స్ తో మారుమోగిపోయింది. సాక్షి నవ్వుతూ అభిని చూసి ఇప్పుడు ఓకేనా మేడం అని అభి అడగగానే ఓకే అంటూ నవ్వి అక్కడి నుండి స్టేజ్ దిగిపోతుంటే అభి ఇంకో అనౌన్స్మెంట్ కూడా చేశాడు. మా పెళ్లి అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయింది, సో పిలవడం వీలు కాలేదు. రేపు నైట్ హోటల్ తాజ్ లో గ్రాండ్ పార్టీ, ప్లీజ్ అందరూ తప్పకుండా రావాలి అంటూ పిలిచి స్టేజ్ దిగి సాక్షితో కాలేజీ బయటకు వచ్చాడు. మేడం గారు హ్యాపీనా అన్నాడు. అంది చిన్నగా. సరే వెళ్ళనా, ఈవినింగ్ పిక్ చేసుకుంటా అన్నాడు. నాకు కూడా క్లాసెస్ ఏం లేవు అభి, నీతో పాటు రానా అంది. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నువ్వు అర్జెంటుగా రమ్మనేసరికి అన్ని పక్కన పెట్టేసి వచ్చేసాను. సరే బ్యాగ్ తీసుకుని త్వరగా వెళ్దాం అన్నాడు. లోపలికి బ్యాగ్ తీసుకోవడానికి వచ్చిన సాక్షి చెంప చెల్లు అనిపించింది ఒకరిని. సాక్షి ఇంకా రాకపోవడంతో
సాక్షి కోసం వచ్చిన అభిలాష్ అది చూసి షాక్ అయిపోయాడు. మరి అక్కడ ఏం జరిగింది, అభి దేని చూసి షాక్ అయ్యాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.